రాజం నియోజకవర్గంలో ఈరోజు కోల్కతా డాక్టర్పై అఘాయిత్యాన్ని పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే మాత్రము మొత్తం మహిళలు కావచ్చు. ఈరోజు జనసేన పార్టీ అయితే మాత్రం కీలక పాత్ర పోషించి ఈరోజు అందరూ కూడా విద్యార్థులపై ఈరోజు జరుగుతూ ఉన్న మహిళలపై జరుగుతూ ఉన్న అగత్యాలు ఆపాలని ఇది పూర్తి స్థాయిలో ఒక నిదర్శన ఒక దీనిగా ఈరోజు మొత్తం కూడా చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పటికైనా సరే ఇప్పుడు దేశంలోనే కానీ ఇలాగ రాష్ట్రంలో కానీ జరుగుతూ ఉన్న అగత్యాలు ఆపకపోతే ఇవి ఇప్పుడు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఏం చేస్తూ ఉందని ఒక పక్క విమర్శిస్తూ ఉన్నారు. అది ఏది ఏమైనప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఇది పూర్తి స్థాయిలో ఇది చూస్తూనే ఉండడం దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మాత్రము ఈ రాజం నియోజకవర్గంలో అయితే మాత్రము జనసేన పార్టీ ఇక్కడ సైనికులు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, అందరూ కూడా ఈరోజు రాజం నియోజకవర్గంలో ఈరోజు ఒక కీలక పాత్ర న్యాయం జరగాలి అంతవరకు వీ వాంట్ జస్టిస్ అని ఈరోజు ఒక నిదర్శన ఒక ప్రదర్శన అయితే చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మహిళలకు అయితే మాత్రము ఇక్కడ స్వేచ్ఛగా లేదు. ఇప్పటికే చట్టాలు ఎన్ని తెస్తున్నా సరే ఇప్పటికీ కూడా ఈ మృగాలు ఈ దాడులు ఆగకపోతే మాత్రం మేము బయటకు వచ్చే పరిస్థితి లేదు అని ఇక్కడ చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అత్యాచారం అనేది చాలా 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినాక ఇలాంటి జరిగిందంటే దేశంలోన కఠినమైన చట్టాలు తీసుకురావాలి. అందులో ఇటువంటి చట్టాలు ఇలాంటివి అంటే కఠినంగా రెండోసారి భయపడాలి. ఇలాంటి అత్యాచారాలు చేసిన దోషుల్ని శిక్షించే చట్టాలు మాత్రం అతీతంగా భయపడేటట్టుగా వాళ్ళు భయపడితేనే చట్టాలు అతిరేతంగా ఉండాలి. మన రాజా నియోజకవర్గంలోన సురేష్ బాబు ఆధ్వర్యంలోన మహిళలపై అత్యాచారం జరుగుతుంది. అలాగే కోల్కతాలో చాలా అతి దారుణమైన వ్యవస్థ జరిగింది కాబట్టి దాన్ని సంఘీభావన పవన్ కళ్యాణ్ ఏదైతే ఇచ్చారో ఆ ఆధ్వర్యంలోనే ఈ రోజు జరగడం జరిగింది. ప్రతి మహిళకి రక్షణ ఉండాలని కోరుతున్నాం. జై హింద్. జై చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.